Welcome, my dear friends. This is Dr. Padala Tirupati, Assistant Professor, Department of Botany, Government Department of Botany, Food Science and Crop Production, SRR Government Arts and Science College Autonomous, Karimnagar. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం పీజీ ఎంట్రన్స్ తరహాలోనే ఎప్పుడు పీజీ ఫ్రెష్గా అయిపోయినటువంటి అభ్యర్థులు లేదా ఆల్రెడీ వివిధ డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో ప్రైవేటు కళాశాలలో పనిచేసే అధ్యాపకులు అయితేనేమి లేదా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో పనిచేసేటువంటి అభ్యర్థులు అయితేనేమి ఎవరైతే పిహెచ్డి చేయాలనే ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు అయితేనేమి డెఫినెట్గా మీరు రాష్ట్ర స్థాయిలో అయినట్లయితే టిఎస్ సెట్ ఎగ్జామినేషన్ కంపల్సరీ పాస్ కావాల్సిందే. ముఖ్యంగా యూజీసీ నిబంధనల మేరకు డెఫినెట్గా సైన్స్ అభ్యర్థులు అయితే అంటే సైన్స్, మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్, అంటే మీన్స్ ఫిజికల్ సైన్స్, కెమికల్ సైన్స్, లైఫ్ సైన్సెస్ సంబంధించిన అభ్యర్థులు అయితే సిఎస్ఐఆర్ నెట్, ఎన్టీఏ సిఎస్ఐఆర్ నెట్ డెఫినెట్గా మీరు క్వాలిఫై కావాల్సిందే. అవి క్వాలిఫై అయితేనే మీరు ఏది పిహెచ్డి చేయొచ్చు. అది క్వాలిఫై అయితేనే మీరు రాష్ట్రంలోని లేదా దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో కానీ లేదా మన డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో కానీ అధ్యాపకులకు పనిచేయడానికి అర్హత సాధిస్తారు. అంటే రానున్నటువంటి రోజుల్లో మీరు పిహెచ్డి చేయాలన్న డెఫినెట్గా ఈ సైన్స్ అభ్యర్థులు ఎన్టీఏ సిఎస్ఐఆర్ నెట్ ఖచ్చితంగా పిహెచ్డి కోసం అర్హత సాధించాల్సినటువంటి అవసరం ఏర్పడింది ఇప్పుడు యూజీసీ నిబంధన మేరకు. ఆర్ట్స్ అండ్ కామర్స్, లాంగ్వేజెస్, హోమ్ సైన్స్, సైకాలజీ, ఫిలాసఫీ ఇలాంటి సబ్జెక్టులు ఉన్నటువంటి అభ్యర్థులు డెఫినెట్గా ఎన్టీఏ యూజీసీ నెట్ డెఫినెట్గా క్వాలిఫై కావాల్సిందే. అలా క్వాలిఫై అయితేనే మీరు రాష్ట్రంలో కానీ లేదా దేశంలో కానీ వివిధ విశ్వవిద్యాలయాల్లో పిహెచ్డి చేయడానికి అర్హత సాధిస్తారు. ఇది మారినటువంటి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ ఇచ్చిన నిబంధన. కాబట్టి అభ్యర్థులు రోజు రోజు సంక్లిష్టత పెరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో మీరు యూజీసీ నెట్ తప్పక పాస్ కావాలనే ఒక సత్సంకల్పంతో మీతో మాట్లాడుతున్న నేను సమయాన్ని వెచ్చించి మీకు ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో అయినట్లయితే ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించే టిఎస్ సెట్, తెలంగాణ సెట్, ఇది ఇప్పుడు టీజీగా మార్చారు. టీజీ సెట్, స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్ 29 సబ్జెక్టులో ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది. దాంట్లో మీరు అర్హత సాధించాల్సి ఉంటుంది. భవిష్యత్తులో రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులుగా పనిచేయాలన్నా, అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా, అదేవిధంగా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేయాలన్నా డెఫినెట్గా రాష్ట్ర స్థాయిలో అయినట్లయితే టిఎస్ సెట్ మీరు డెఫినెట్గా క్వాలిఫై కావాల్సిన అవసరం ఏర్పడింది. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. ఒకవేళ లేదు సార్ మేము పిహెచ్డి చేస్తాం, ఓకే చేయండి. పిహెచ్డి చేయాలంటే మీరు యూజీసీ నెట్ డెఫినెట్గా క్వాలిఫై కావాలి. యూజీసీ నెట్ 3 స్లాట్స్ మనకు కేటాయించింది. మీరు ఏజ్ సరిపోయినట్లయితే ముఖ్యంగా మీరు చేయాల్సింది జేఆర్ఎఫ్ నెట్ను మీరు ఆ లెవెల్లో మీరు సాధించవచ్చు. అంటే మంచి టాప్ స్కోర్ సాధిస్తే ఆ తర్వాత మీరు ఏది యూజీసీ నెట్ క్వాలిఫికేషన్, ఆ తర్వాత నెక్స్ట్ మీరు పిహెచ్డి చేయాలనుకుంటే పిహెచ్డికి అర్హత సాధించే విధంగా 3 స్లాట్స్ మనకు 3 లెవెల్స్లో ఈ ఎలిజిబిలిటీని ఇవ్వడం జరిగింది. యూజీసీ నెట్, ఎన్టీఏ, సిఎస్ఐఆర్ నెట్ ఆల్సో. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి ఈ తరుణంలో మొదట మీకు యూజీసీ నెట్కి సంబంధించినటువంటి పేపర్ 1కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాల లేదా పూర్వపు జరిగినటువంటి పేపర్ల పరిశీలన ఒకసారి విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఇది మనం చేస్తున్నాం. ఇందులో పేపర్ 1కు సంబంధించి మీరు గమనిస్తే టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్ అనే జనరల్ పేపర్ ఉంటుంది. ఈ టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్ అనే జనరల్ పేపర్ డెఫినెట్గా మీరు 2 అంశాలే కాకుండా అందులో 10 అంశాలు అంతర్లీనంగా ఉంటాయి. ఈ 10 చాప్టర్స్ 10 యూనిట్స్ పైన మీరు అవగాహన ఉంటే ఈక్వల్ వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. టిఎస్ సెట్లో అయినట్లయితే ప్రతి యూనిట్లకి వెళ్ళి కేవలం 5 ప్రశ్నలు మాత్రమే, మొత్తం 50 ప్రశ్నలు వస్తాయి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, నెగటివ్ మార్కింగ్ లేదు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఆన్లైన్ టెస్ట్లో మీరు ఎగ్జామ్ రాయడం అనేటువంటి జరుగుతుంది. ఇది అభ్యర్థులు గమనించాలి. ప్రతి ప్రశ్నకి 2 మార్కులు ఉంటాయి. ఎన్టీఏ యూజీసీ నెట్ నిర్వహించేటువంటి అంటే హోమ్ సైన్స్, లాంగ్వేజెస్, ఆర్ట్స్ అండ్ కామర్స్కి సంబంధించి, సైకాలజీ, ఫిలాసఫీకి సంబంధించి ఇలాంటి అభ్యర్థులు కూడా ఎన్టీఏ యూజీసీ నెట్ రాస్తే వీళ్ళకు కూడా ప్రత్యేకించి ఎలాంటి నెగటివ్ మార్కింగ్ అనేటువంటిది లేదు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. అయితే యూజీసీ నెట్లో గతంలో అంటే 2016, 2017 వరకు పేపర్లను మనం గమనిస్తే 60 ప్రశ్నలు ఇచ్చి ఇంటర్నల్గా 10 చాయిస్ ఉంటుండే, ఇంటర్నల్ చాయిస్.
కానీ 2018 నుంచి అభ్యర్థులు గమనించాలి, 2010 నుంచి ఇప్పటి వరకు నిర్వహిస్తున్నటువంటి యూజీసీ నెట్లో పేపర్ 1లో 50 ప్రశ్నలు ఇస్తున్నారు, 50కి 50 సమాధానాలు రాయాలి. దేర్ ఇస్ నో ఇంటర్నల్ చాయిస్, నో నెగటివ్ మార్కింగ్. ఇది అభ్యర్థులు గమనించాలి. కానీ 2016 కంటే ముందు నిర్వహించిన యూజీసీ నెట్ పేపర్లు మీరు గమనిస్తే, అంటే నేను ఇప్పుడు మనం విశ్లేషించే పేపర్లు గమనిస్తే అందులో 60 ప్రశ్నలు ఉంటాయి. సార్ మరి మేము 60 ప్రశ్నలు చేయాలా? నో. మొదటి 50 ప్రశ్నలు ఎవరైతే చేస్తారో వాటిని పరిగణలోకి తీసుకునేవారు. ఇప్పుడు మీకు ఆ ప్రాబ్లము లేదు. 50కి 50 ప్రశ్నలు ఇస్తున్నారు, 50కి 50 ఆన్సర్ చేయాలి. ఓకేనా? ఇంటర్నల్ చాయిస్ ఏం లేదు, ప్రతిదీ చేయాల్సింది. ఈ 10 అంశాల నుంచే ప్రశ్నలు అనేటువంటివి వస్తాయి. ఇది అభ్యర్థులు గమనించాలి. మరి టీఎస్సెట్కు సంబంధించి, టీచింగ్ అప్టిట్యూడ్కి సంబంధించి, బోధన అభిరుచికి సంబంధించిన 5 ప్రశ్నలు, రీసెర్చ్ అప్టిట్యూడ్ 5 ప్రశ్నలు, కాంప్రిహెన్షన్ 5 ప్రశ్నలు, కమ్యూనికేషన్ సంబంధించి మనకు 5 ప్రశ్నలు, మ్యాథమెటికల్ రీజనింగ్ అప్టిట్యూడ్ 5 ప్రశ్నలు, లాజికల్ రీజనింగ్ 5 ప్రశ్నలు, డాటా ఇంటర్ప్రిటేషన్ 5 ప్రశ్నలు, ఐసీటీ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ 5 ప్రశ్నలు, పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ 5 ప్రశ్నలు, లాస్ట్ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించి 5 ప్రశ్నలు. మొత్తం 50 ప్రశ్నలు వస్తాయి. ఒక్కొక్క దానికి 2 మార్కులు, ఇంటర్నల్ చాయిస్ లేదు, నెగటివ్ మార్కింగ్ లేదు, మల్టిపుల్ చాయిస్, ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మీరు ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. ఇది టీఎస్ సెట్కి సంబంధించినటువంటి సిలబస్. ఇది యూజీసీ నెట్లో ఉన్న సిలబస్ని టీఎస్ సెట్కి సంబంధించిన పేపర్ 1. ఇది గమనించండి. అంటే ఇదే సిలబస్ యూజీసీ నెట్లో ఉంటుంది, కానీ క్వశ్చన్ యొక్క లెంత్ అండ్ డెప్త్కు సంబంధించి మీరు గమనించినప్పుడు ఈ వాటికి సంబంధించి టీఎస్ సెట్తో పోలిస్తే యూజీసీ నెట్కి సంబంధించి ఎన్టీఏ నిర్వహించేటువంటి యూజీసీ నెట్కి సంబంధించినటువంటి ఆ క్వశ్చన్ పేపర్ యొక్క లెంత్ అండ్ డెప్త్ కాస్త పెద్దగా ఉంటుందనే విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. సరే, మనం ఈరోజు ముఖ్యంగా మనం వివరించుకోబోయేటువంటి మన పేపర్ ఏంటంటే 2015లో జరిగినటువంటి 2015లో జరిగినటువంటి ప్రీవియస్ పేపర్, అంటే జూన్లో జరిగినటువంటి ప్రశ్నపత్రాన్ని మనం విశ్లేషించుకుంటున్నాం. ఇందులో మనకు 60 ప్రశ్నలు ఉంటాయి. మొదటి 50 ప్రశ్నలకే సమాధానం రాయాల్సి ఉంటుంది. ఇది అభ్యర్థులకి ఒక అవకాశం అప్పుడు ఉండే. ఇప్పుడు మాత్రం 50కి 50 ప్రశ్నలు ఇస్తారు, 50 ప్రశ్నలకు సమాధానం రాయాలి. ఇందులో 60 ప్రశ్నలు ఉన్నాయి కదా అని మీరు ఎన్టీఏ యూజీసీ నెట్ ఎగ్జామినేషన్కి వెళ్ళి ఇది మాది కావచ్చు, అందులో 50 ప్రశ్నలు కాదు 60 ప్రశ్నలు 50 ఉన్నాయి 60 లేవని కన్ఫ్యూజ్ కాకండి. ఇది పాత పేపర్లు ప్రీవియస్లో మనకి ఖచ్చితంగా మొదటి 50 వాటికే మార్కులు కేటాయించేవారు. 60కి 60 చేసిన మొదటి 50 వాటిని వారు పరిగణలోకి తీసుకునేవారు. ఇక మనం ఈరోజు విశ్లేషణ చేసుకునే పేపర్ ఏంటంటే 2015లో నిర్వహించినటువంటి జూన్లో జరిగినటువంటి యూజీసీ నెట్కు సంబంధించిన పేపర్ 1 మనం విశ్లేషణ చేసుకుంటున్నాం. ఇది యూజీసీ నెట్కు సంబంధించి ఈ 2016 వరకు, అంటే 2016-17 వరకు ఎన్టీఏ నిర్వహించలేదు ఎగ్జామ్. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించలేదు. ఏది నిర్వహించింది? సిబిఎస్ఈ నిర్వహించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్వహించింది. ఇది అభ్యర్థులు గమనించాలి. కానీ 2016-2017 నుంచి ఆ తర్వాత కాలంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. సో మొదటి ప్రశ్న మనం చూసినట్లయితే ఇది కంప్యూటర్కి సంబంధించినటువంటి ప్రశ్న. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ 1 బిలియన్ క్యారెక్టర్స్? ఇది కంప్యూటర్ లాంగ్వేజ్కి సంబంధించిన పదం. 1 బిలియన్ క్యారెక్టర్స్ ఉండేటువంటివి ఏంటిది అంటే టెరాబైటా, కిలోబైటా, మెగాబైటా, గీగాబైటా. మనకు తెలుసు 8 బిట్స్ కలిస్తే 1 బైట్. ఇది కంప్యూటర్ సంబంధించిన లాంగ్వేజ్, బైట్స్. 1024 బైట్స్ ఈజ్ ఈక్వల్స్ 1 కిలోబైట్. 1024 KB ఈజ్ ఈక్వల్స్ 1 మెగాబైట్, 1 MB. 1024 MB ఈజ్ ఈక్వల్స్ 1024 MB ఈజ్ ఈక్వల్ 1 GB, 1 gigabyte. 1024 GB ఈజ్ ఈక్వల్స్ 1 TB, 1 టెరాబైట్. ఇది మనకు కంప్యూటర్కి సంబంధించినటువంటి మెమొరీకి సంబంధించినటువంటి ఈ క్యారెక్టర్స్. అయితే అడిగిన ప్రశ్న ఏంటిది? 1 బిలియన్ క్యారెక్టర్స్ ఉండేటువంటి ఇవ్వబడినటువంటి అంశం ఏది అంటే 1 బిలియన్ క్యారెక్టర్స్ ఉండేటువంటిది గిగాబైట్. ఇది అభ్యర్థులు గమనించాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ద ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ డిటర్మైనింగ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీ ఆన్ ఎన్విరాన్మెంట్. ఇది పర్యావరణ శాస్త్రానికి సంబంధించిన ప్రశ్న. సో ఎన్విరాన్మెంటల్ సైన్స్కి సంబంధించినటువంటి ప్రశ్న మరి గమనిస్తాం. ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీ అంటే మానవ కార్యకలాపాల వల్ల పర్యావరణానికి, ముఖ్యంగా ఈ కింది వాటిలో ఏది ఎక్కువగా మనకు ప్రభావితం చూపుతుంది? ఏ కారకాలు ఈ నిర్ధారిస్తాయి అంటే ప్రభావితం చూపుతాయి మానవుని కార్యకలాపాలు పర్యావరణంపై అంటే చూడండి. పాపులేషన్, ఫారెస్ట్ కవర్ అండ్ ల్యాండ్ అవైలబుల్ పర్ పర్సన్. పాపులేషన్, అఫ్లుయెన్స్ ఆఫ్ పర్సన్ అండ్ ల్యాండ్ అవైలబుల్ పర్ పర్సన్.
అట్మాస్ఫియరిక్ కండిషన్స్, పాపులేషన్ అండ్ ఫారెస్ట్ కవర్, ఇక పాపులేషన్ అఫ్లుయెన్స్ పర్ పర్సన్ అండ్ ద టెక్నాలజీ యూజ్డ్ ఫర్ ఎక్స్ప్లాయిటింగ్ రిసోర్సెస్. ఇది మనకు సి ఆప్షన్ అనేటువంటిది కరెక్ట్ ఆప్షన్స్ గా మనం గుర్తించవచ్చు. పాపులేషన్, అఫ్లుయెన్స్ పర్ పర్సన్ అండ్ ద టెక్నాలజీ యూజ్డ్ ఫర్ ఎక్స్ప్లాయిటింగ్ రిసోర్సెస్, ఇది మనకు సరైన సమాధానం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా కంప్యూటర్ సంబంధించిన ప్రశ్న. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ద బైనరీ ఈక్వలెంట్? మనకు తెలుసు కంప్యూటర్లో ఉపయోగించే లాంగ్వేజ్ బైనరీ లాంగ్వేజ్. అంటే మనకు బైనరీ లాంగ్వేజ్లో 0, 1 ఈ అంశాలు మాత్రం ఉంటాయి. ప్రతి క్యారెక్టర్స్ అది 0, 1 రూపంలోనే కంప్యూటర్ తీసుకుంటుంది, డెసిమల్ నంబర్ తీసుకోదు. ఇది అర్థం చేసుకోవాలి. మరి ఈ బైనరీ ఈక్వలెంట్ టు ది ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ద బైనరీ ఈక్వలెంట్ ఆఫ్ ది డెసిమల్ నంబర్ 25. అంటే దశాంశమానానికి సంబంధించినటువంటి ఈ 25 వీటికి సంబంధించినటువంటి, అంటే ముఖ్యంగా ఈ ద్విసంఖ్యామానానికి అంటే బైనరీ ఈక్వలెంట్, బైనరీ సంబంధించి ద్విసంఖ్యామానానికి సమానమైంది ఏది అని అడిగారు. దీనికి సంబంధించి మనం చూసినప్పుడు కింది ఏ ఆన్సర్ రైట్. కాబట్టి ఈ డెసిమల్ నంబర్కు సంబంధించి మనం చూసుకున్నప్పుడు ఇక్కడ మనం ఈ 25 యొక్క డెసిమల్ నంబర్కు మనం ద్విసంఖ్యామానాన్ని ఎంత అంటే దీనికి మనం ఇట్లా ఈ విధంగా లెక్క చేయాలి. 2 1 2, 2 2 4, 1, then 2 6 12, 0, then 2 3 6 0, next 2 1 2 1. So this is the problem solvation method. These are the steps. దీన్ని మనం ఈ విధంగా రాయొచ్చు. ఎట్లా రాయొచ్చు? 1 1 కింద నుంచి పైకి రాయాలి, 0 0 1. ఇది కరెక్ట్ ఆన్సర్. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ ది డెసిమల్ నంబర్ 25 ఈక్వలెంట్స్ టు ది 11001. దెన్ ఫోర్త్, ఇది మనకు హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్కు సంబంధించినటువంటి ప్రశ్న. ఈ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి మనం చూసినప్పుడు ఇందులో మేజర్గా ద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎయిమ్స్? అంటే ఏదైతే యూజీసీ మనకు ఉందో ఈ యూజీసీకి సంబంధించి వాటి ఏ లక్ష్యాల ఆధారంగా మనకు ఎస్టాబ్లిష్ చేయబడింది, అంటే స్థాపన చేయబడింది అని మనం తీసుకున్నప్పుడు కింద మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇందులో ఏవి కరెక్ట్ అంటే మొదటి 3 కరెక్ట్. ఎలా కరెక్ట్ చూద్దాం. ప్రమోషన్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్, ఉన్నత విద్యకు సంబంధించినటువంటి పరిశోధనను అదేవిధంగా అభివృద్ధి చెందించడం. ఐడెంటిఫై అండ్ సస్టైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ పొటెన్షియల్ లెర్నింగ్, ముఖ్యంగా విద్యాలయాలలో విద్యా సంస్థల్లో సుస్థిరమైనటువంటి మంచి స్తోమతతో కూడినటువంటి, అంటే స్థాయితో మంచి పొటెన్షియల్, అంటే మంచి స్థిరమైనటువంటి సమర్థవంతమైనటువంటి అభ్యసన వాతావరణాన్ని గుర్తించే విధంగా ఉండడం. కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ టీచర్స్, ముఖ్యంగా ఉపాధ్యాయులు అధ్యాపకులు ఎవరైతే ఆచార్యులుగా ఉంటారో ప్రొఫెసర్స్ ఉంటారో వాళ్ళ యొక్క కెపాసిటీ బిల్డింగ్ చేయాలి. అంటే ఎన్హాన్స్ ఆఫ్ ది న్యూ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఫర్ ది ఫ్యూచర్ జనరేషన్ బై ది ఓరియంటేషన్ ట్రైనింగ్స్ అండ్ ది దట్ మీన్స్ వీటిని మనం ఆర్సీలని ఓసీలని మనం పిలుస్తాం. అంటే రిఫ్రెషర్ కోర్సెస్ అని, షార్ట్ టర్మ్ కోర్సెస్ అని, వర్క్ షాప్స్ అని, సింపోజియమ్స్ అని, ఓకే, వెబినార్స్ అని, సెమినార్స్ అని, ఈ విధంగా కెపాసిటీ బిల్డింగ్ కోసం ప్రత్యేకించి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కూడా ఏర్పాటు చేయడం. ఇవన్నీ కూడా దేనికి సంబంధించిందంటే ప్రత్యేకించి ఈ యూజీసీ ఎస్టాబ్లిష్ చేయడంలో ఈ అంశాలు అనేటువంటి ముఖ్యమైనవి. ఇక నెక్స్ట్ 5th క్వశ్చన్, ద సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ ఈస్ సమ్మన్డ్ బై. ఒక పార్లమెంటుకు సంబంధించినటువంటి సెషన్ ను సమ్మన్ చేసేటువంటి అధికారం ఎవరికి ఉంటుందంటే ది ప్రెసిడెంట్, రాష్ట్రపతికి మాత్రమే. ఓకే, రాష్ట్రపతికి మాత్రమే మనకు ఈ పార్లమెంట్ ను సమ్మన్ చేసేటువంటి అధికారం అనేటువంటిది ఉంటుంది ఈ సెషన్. తర్వాత 6th క్వశ్చన్, ఇండియాస్ కాంట్రిబ్యూషన్ టు టోటల్ గ్లోబల్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ ఈజ్ అబౌట్. మనకు తెలుసు వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పర్యావరణానికి సంబంధించింది ఇది 0.03% ఉంటుంది, మనకు తెలుసు. దీన్ని మన బొగ్గు పులుసు వాయువు కార్బన్ డైఆక్సైడ్, ఇది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కు కారణమైనటువంటి వాయువు అని మనం చెప్తాం.
కార్బన్ డైఆక్సైడ్ కనుక వాతావరణం లేకపోతే ఈ భూమి మొత్తం మంచు ధ్రువంగా మారిపోతుంది, అంటే మంచు ఖండంగా మారిపోతుంది. కార్బన్ డైఆక్సైడ్ ఈ మోతాదులో ఉంటే నో ప్రాబ్లం, కానీ కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతే ఉష్ణోగ్రతలు టెంపరేచర్ అనేటువంటిది పెరిగిపోయి ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఫలితంగా మనకు గ్లోబల్ వార్మింగ్ అనేటువంటి జరుగుతుంది. ప్రపంచ భౌగోళిక వెచ్చదనం జరిగి మనకు మంచు పర్వతాలు, మంచు కొండలు కరిగిపోవడం, అదేవిధంగా గ్లేసియర్స్, మంచు హిమనీనదాలు కరిగిపోవడం, నదులు దారి మళ్ళడం, సముద్రాలు మనకు ప్రత్యేకించి నది తీర ప్రాంతాలు మునిగిపోయి దీవులు మునిగిపోవడం, ఇవన్నీ మనకు గ్లోబల్ వార్మింగ్ వల్ల జరిగేటువంటి ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం వల్ల ఉత్పరివర్తనాలు జరిగి మానవులు విపరీతమైన వ్యాధులు, సూక్ష్మజీవుల ఇది ఉధృతి అనేటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా ప్రకృతి విపత్తులకు సంబంధించినటువంటి అవకాశాలు ఉంటాయి. ఇన్ని రకాల కారణాలకి కారణమైనటువంటిది కార్బన్ డైఆక్సైడ్. అయితే ప్రపంచవ్యాప్తంగా టోటల్ గ్లోబల్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ ఇస్ ఎంత మొత్తంలో అది బయటకు విడుదలవుతుంది ప్రపంచవ్యాప్తంగా అంటే ఎంత అంటే 6%. నెక్స్ట్ 7th వన్ చూడండి. విచ్ ఆఫ్ ద కంట్రీస్ పర్ క్యాపిటా యూజ్ ఆఫ్ వాటర్ ఇస్ మ్యాక్సిమం? ప్రపంచంలో తలసరిగా వినియోగం, పర్ క్యాపిటా మీన్స్ తలసరి ఒక్కొక్క వ్యక్తికి ఎంత అని. వాటర్ ఈజ్ మ్యాక్సిమం యూజ్ అంటే ఎంత మొత్తంలో ఎక్కువ మొత్తంలో ఉపయోగిస్తున్నటువంటి దేశం ఏదంటే విచ్ కంట్రీస్ అంటే యూరోపియన్ యూనియన్. మనకు ఐరోపా ఖండంలో ఉండేటువంటి దేశాలు ఎక్కువ మొత్తంలో వాటర్ను కన్జ్యూమ్ చేస్తుంది. ఇండియా కాదు, అమెరికా కాదు, చైనా కాదు. ఎందుకు? ఇండియా, చైనా అనేటువంటిది ఆసియా ఖండం ఉంది, యుఎస్ఏ అనేటువంటిది అమెరికా ఖండం. సో యూరోపియన్ యూనియన్ అనేటువంటిది మనకు తెలుసు. ఈ వేల్స్, బ్రిటన్, ఇంగ్లాండ్ వీటికి సంబంధించి అన్ని కూడా యూరోపియన్, ఫ్రాన్స్ ఇవన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట. జర్మనీ కూడా. నెక్స్ట్ అకార్డింగ్ టు ఎన్కోడింగ్, ఇది మనకు కమిషన్కు సంబంధించి అంటే కమ్యూనికేషన్కు సంబంధించి గుర్తుపెట్టుకుని. ఎన్కోడింగ్ ఆర్ స్క్రాంబ్లింగ్ డాటా ఫర్ ట్రాన్స్మిషన్ అక్రాస్ నెట్వర్క్ ఈజ్ నోన్ యాజ్. మరి ఈ ఎన్కోడ్ చేసేటువంటి డాటా ఏదైతే ఉందో అది రవాణా చెందడానికి, ప్రసరణ చెందడానికి అక్రాస్ నెట్వర్క్ అంటే మాధ్యమం ద్వారా మనకు ఏది బయటకు వెళ్ళడాన్ని మనం ఏమంటాం అంటే ఎన్క్రిప్షన్ అంటాం. ఎన్క్రిప్షన్ అంటాం. ఏమంటాం? ఎన్క్రిప్షన్. నెక్స్ట్ 9th క్వశ్చన్. అంటే కమ్యూనికేషన్కి సంబంధించి మీరు గమనించినప్పుడు ఒక ఎన్కోడర్ ఉంటాడు, అంటే మీన్స్ సెండర్ ఉంటాడు, అదేవిధంగా రిసీవర్ ఉంటాడు. వీడు డీకోడ్ చేసుకొని మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇస్తాడు. దీంట్లో మనకు లాంగ్వేజ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మీడియా అనేటువంటిది మనకు చాలా ఇంపార్టెంట్. మాధ్యమం, ఛానల్ అనేటువంటిది తప్పకుండా వస్తుంది. తర్వాత ఇది కమ్యూనికేషన్, 2-way కమ్యూనికేషన్ కాబట్టి మళ్ళీ ఇక్కడ రిసీవర్ ఫీడ్బ్యాక్ అనేటువంటిది కూడా జరుగుతుంది 2-way కమ్యూనికేషన్కి సంబంధించి. తర్వాత నెక్స్ట్ సివిల్ సర్వీసెస్ డే ఈ సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా ఆన్. గుర్తుపెట్టుకోండి, జనరల్గా పర్యావరణానికి సంబంధించినటువంటి డేస్ ఎక్కువ అడిగాడు ఇప్పటి వరకు. పర్యావరణానికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇక్కడ February 2 ఉంది, ది వరల్డ్ వెట్లాండ్ డే అని మనం చెప్పుకుంటాం. వరల్డ్ వెట్లాండ్ డే అంటే దీన్ని ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం అంటారు. చిత్తడి నేలల దినోత్సవం. తర్వాత ఈ మార్చిలో మనం గమనించినట్లయితే March 21 వరల్డ్ ఫారెస్ట్ డే. వరల్డ్ ఫారెస్ట్ డే. March 22 వరల్డ్ వాటర్ డే. వరల్డ్ వాటర్ డే. March 23 వరల్డ్ మెటీరియలాజికల్ డే అంటే వాతావరణ దినోత్సవం. ప్రపంచ వాతావరణ దినోత్సవం, వాతావరణ దినోత్సవం. తర్వాత ఏప్రిల్కి వచ్చేసరికి April 22 ఎర్త్ డే. వరల్డ్ ఎర్త్ డే. ప్రపంచ ధరిత్రి దినోత్సవం April 22 ఎర్త్ డే. తర్వాత May 22 వరల్డ్ బయోడైవర్సిటీ డే. బయోడైవర్సిటీ డే. ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం. నెక్స్ట్ June 5 వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఎన్విరాన్మెంట్ డే. ప్రపంచ పర్యావరణ దినోత్సవం June 5. మరి ఇక్కడ సార్ ఇక్కడ March 23 వరల్డ్ మెటీరియలాజికల్ డే అనగా ప్రపంచ వాతావరణ దినోత్సవం. తర్వాత జూన్ తర్వాత మనం నెక్స్ట్ మనం తీసుకోవచ్చు September 16 వరల్డ్ ఓజోన్ డే. ఓజోన్ డే సెప్టెంబర్. ఓకే, ఈ విధంగా మనకు పర్యావరణ దినోత్సవాలకు సంబంధించి అడుగుతాడు. ఈ విధంగా ఈసారి పేపర్లో మాత్రం డిఫరెంట్గా సివిల్ సర్వీసెస్ డే అడిగాడు.
అంటే ఏదేని ఒక ముఖ్యమైనటువంటి డే గురించి అడుగుతున్నాడు. ఇది అభ్యర్థులు గమనించాలి. సివిల్ సర్వీసెస్ డేను మనం ఏప్రిల్ 21ను మనం సివిల్ సర్వీసెస్ డేగా, మన భారతదేశ సివిల్ సర్వీసెస్ డేగా మనం జరుపుకోవడం అనేటువంటి జరుగుతుంది. మరి ఇక్కడ జూలైలో ఇంకొకటి మనం చెప్పుకున్నట్లయితే జూలై సంబంధించినటువంటి 11 మనం వరల్డ్ పాపులేషన్ డే అంటాం. వరల్డ్ పాపులేషన్ డే అంటాం, ప్రపంచ జనాభా దినోత్సవం. డిసెంబర్ 10 హ్యూమన్ రైట్స్ డే అని మనం చెప్పుకుంటాం. డిసెంబర్ 10 ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం, హ్యూమన్ రైట్స్ డే అని మనం చెప్పుకుంటాం. ఇట్లా ఒక్కొక్క డే ప్రాముఖ్యత అనేటువంటిది ఉంటుంది. ఇది అభ్యర్థులు గమనించాలి. నెక్స్ట్ ఇక్కడ ఇది హైయర్ ఎడ్యుకేషన్ కి సంబంధించి చూడండి. ద సౌత్ ఏషియా యూనివర్సిటీ సిచ్యువేటెడ్ ఇన్ ద సిటీ ఆఫ్, అంటే మనకు ఈ దక్షిణాసియా విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది అని అడిగారు. చాలా క్రిటికల్ క్వశ్చన్ ఇది. అభ్యర్థులు జనరల్ గా సౌత్ ఏషియా అనగానే కొలంబో, శ్రీలంక యొక్క కొలంబోను, ఢాకా అంటే మీన్స్ మనకు బంగ్లాదేశ్, కఠ్మండు అంటే ఇది నేపాల్, అంటే కఠ్మండు అనేటువంటిది నేపాల్ యొక్క క్యాపిటల్, కొలంబో అనేటువంటిది శ్రీలంక యొక్క క్యాపిటల్, ఢాకా అనేటువంటిది బంగ్లాదేశ్ యొక్క క్యాపిటల్, న్యూఢిల్లీ అనేటువంటిది ఇండియన్ క్యాపిటల్. మనకు తెలుసు. ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటి? సౌత్ ఏషియా యూనివర్సిటీ సిచ్యువేటెడ్ ఇన్ ద సిటీ ఆఫ్, అంటే దక్షిణాసియా విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది? సో ద సౌత్ ఏషియా యూనివర్సిటీ ఈస్ సిచ్యువేటెడ్ అట్ న్యూ ఢిల్లీ ఇన్ అవర్ ఇండియా. సో దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనిస్తే 11th క్వశ్చన్ చూడండి. విచ్ ఈస్ అన్ ఇన్స్టంట్ మెసెంజర్ దట్ ఈస్ యూజ్డ్ ఫర్ చాటింగ్? మనకు చాట్ చేసేటప్పుడు చాలా ఇన్స్టాంట్ మెసెంజర్ గా ఏది తోడ్పడుతుంది అని అడిగినప్పుడు అభ్యర్థులు గమనించాలి. 4 ఆప్షన్స్ చూసిన తర్వాత ఆన్సర్ పెట్టాలి. నాకు అది ముందే తెలుసు, అది కాదు అని అనుకోవద్దు. 4 ఆప్షన్ చదివిన తర్వాత యూ కెన్ గివ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఏమంటాడు? అట్లా విస్టానా, మ్యాకా, లేకపోతే మైక్రోసాఫ్ట్ ఆఫీసా, గూగుల్ టాకా? అంటే ఆన్సర్ ఏం పెట్టచ్చు అంటే గూగుల్ టాక్. ఏంటిది? సో గూగుల్ టాక్ ఈస్ ద రైట్ ఆన్సర్. అట్లా. నెక్స్ట్ 12th క్వశ్చన్. The gross enrollment ratio GR in institutions of higher education in India present 2015 above. ఇది అప్పటి ప్రశ్న. 2015కు సంబంధించినటువంటి హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఎంత ఉంది అంటే ఎంతమంది ఎన్రోల్ అవుతున్నారు, ఎంతమంది జాయిన్ అవుతున్నారు ఉన్నత విద్యకు సంబంధించి, అంటే ఒక 2015 వరకు అని అడిగారు. అక్కడ ఆ 2015 వరకు దీని యొక్క పర్సంటేజ్ ఎంత ఉందంటే 23% మనకు గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఉంది మన భారతదేశానికి సంబంధించిన ఉన్నత విద్యా వ్యవస్థకు సంబంధించి 2015 వరకు 23%. నెక్స్ట్ ఇది ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన ప్రశ్న చూడండి. 2 earthquakes A and B happen to be of magnitude 5 and R respectively on Richter scale. అంటే మనకు తెలుసు భూకంపాన్ని రిక్టర్ స్కేల్ అనేటువంటి దానిలో కొలుస్తాం మనం. ఎర్త్క్వేక్స్ మనకు ల్యాండ్ స్లైడింగ్స్ అంటే ముఖ్యంగా టెక్టోనిక్ ప్లేట్స్, భూమి యొక్క లోపలి పొరలో టెక్టోనిక్ ప్లేట్స్ ఉంటాయి. టెక్టోనిక్ ప్లేట్స్ అనేటువంటివి గుద్దుకోవడం వల్ల లేదా ఒకరినొకటి ఢీకొనడం వల్ల లేదా అపసవ్య కదలికల వల్ల ఏమవుతుందంటే ఈ మనకు ఈ ఎర్త్క్వేక్స్ అనేటువంటివి అరైజ్ అవుతాయి. ఈ ఎర్త్క్వేక్స్ ఎంత దాని యొక్క దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉంది, దాని యొక్క ఇంపాక్ట్ ఎంత ఉందని తెలియజేసేది రిక్టర్ స్కేల్. ద రేషియో ఆఫ్ ది ఎనర్జైజ్డ్ రిలీజ్డ్ ఈబి బై ఈఏ విల్ బి అప్రాక్సిమేట్లీ ఎంత ఉండవచ్చు అని అడిగినప్పుడు ఇక్కడ మనకు రిక్టర్ స్కేల్ పైన 5 మరియు 6 ఉందని చెప్పాడు. ఏది 2 ప్లేసులలో 5 మరియు 6. మరి ఈ విధంగా ఉన్నప్పుడు దీని ఏది ఎనర్జైజ్డ్ ఎంత మొత్తంలో శక్తి విడుదల అవుతుంది అంటే 32. ఇది గుర్తుపెట్టుకోండి అప్రాక్సిమేట్లీ. తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ అవుట్పుట్ డివైస్? మీరు ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటంటే నాట్ అన్నాడు, కానిది అన్నాడు. అవుట్పుట్ డివైస్ మనకు తెలుసు. సిస్టంలో ఐసిటికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు కంప్యూటర్ నాలెడ్జ్లో మనకు ఏదైతే డివైసెస్ ఏదైతే ఇస్తున్నామో అంటే కంప్యూటర్కు సందేశం ఇస్తున్నామో దాన్ని ఇన్పుట్స్ అంటాం. సందేశం తీసుకున్న తర్వాత కంప్యూటర్ నుంచి మనకి ఏదైతే వస్తుందో దాన్ని అవుట్పుట్ అంటాం. ఇక్కడ మీరు గమనిస్తే చూడండి, నాట్ ఎన్ అవుట్పుట్ డివైస్ అన్నాడు. అవుట్పుట్ డివైస్ కానిది అన్నాడు. కీబోర్డ్ ద్వారా నేను టైప్ చేస్తున్నా అంటే సమాచారం ఎట్టిస్తున్నా, సిస్టమ్కి ఇస్తున్నా. కాబట్టి కంప్యూటర్కు కీబోర్డ్ అనేటువంటిది ఇన్పుట్ డివైస్, అవుట్పుట్ కాదు. మరి ఇక్కడ ఇంకేమి ఇచ్చాడు? ప్రింటర్ ఇచ్చాడు, స్పీకర్ ఇచ్చారు, మానిటర్ ఇచ్చాడు. ఇవన్నీ కూడా ఏంటి అంటే అవుట్పుట్ డివైసెస్. గుర్తుపెట్టుకోండి, ఏంటివి?
అవుట్ ఇన్పుట్ డివైసెస్. అంటే దీని అర్థం ఏంటంటే అడిగిన ప్రశ్న ఏంటంటే ఇవన్నీ కూడా అవుట్పుట్ డివైసెస్. ప్రింటర్ అనేటువంటిది అవుట్పుట్ డివైసే, స్పీకర్ అనేటువంటిది అవుట్పుట్ డివైసెసే, మానిటర్ అనేది అవుట్పుట్ డివైసే, ఒక కీబోర్డ్ అనేది ఇన్పుట్ డివైస్. కీబోర్డ్తో పాటు మనకు ఈ మౌస్, తర్వాత ఈ రాసే పెన్ను, ఓకేనా, ఇవన్నీ కూడా మనకు ఇన్పుట్ డివైసెస్ కింద మనం చెప్పుకుంటాం. జాయ్ స్టిక్ కూడా ఇన్పుట్ డివైసే, జాయ్ స్టిక్ అంటాం మనం, అది కూడా ఇన్పుట్ డివైసే. కానీ ప్రింటర్, స్పీకర్, మానిటర్ అనేటువంటిది ఏంటి, ఇవన్నీ కూడా అవుట్పుట్ డివైస్. ఇవన్నీ కూడా అవుట్పుట్ డివైసెస్. మరి అడిగిన ప్రశ్న ఏంటిది, నాట్ ఎన్ అవుట్పుట్స్ అన్నాడు. కాబట్టి అవుట్పుట్ డివైస్ కానిది ఏంటిదంటే కీబోర్డ్. 15th క్వశ్చన్ చూడండి. విత్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్, చూడండి మళ్ళా నాట్ అన్నాడు, కానిది, కానిది అని అన్నాడు. ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, చాలా చాలా ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్లు వచ్చినాయి. కానీ ఇచ్చిన ఆప్షన్స్ చదివిన తర్వాత ఏది ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్, ఏది ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ కానిదని మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఏమి ఇచ్చినారు, అపాచే HTTP సర్వర్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఫెడోరా లినక్స్, ఓపెన్ ఆఫీస్. ఇందులో మీరు గమనిస్తే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ మాత్రమే మనకు ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ కాదు, మిగతా అన్ని కూడా మనకు ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్. నెక్స్ట్ 16th క్వశ్చన్ చూడండి. ఇన్ ద రీసెంట్లీ లాంచ్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇన్ ఇండియా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పొల్యూటెంట్స్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్. నాట్, చూడండి ఇక్కడ కూడా మళ్ళీ నాట్. వరుసగా అభ్యర్థులు మీరు గమనించండి, తొందరపడి ప్రశ్నపత్రాన్ని చదవకుండా క్లియర్ గా ఆన్సర్ పెడితే తప్పు చేస్తాం మనం. చూడండి వరుసగా 3 క్వశ్చన్లకు నాట్ అని ఇచ్చాడు. చూడండి 14th క్వశ్చన్ నాట్ ఎన్ అవుట్పుట్ డివైస్ అన్నాడు. 15th క్వశ్చన్ నాట్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అన్నాడు. 16th క్వశ్చన్ చూడండి నాట్ ఇన్క్లూడెడ్ అన్నాడు, అంటే కానిది అన్నాడు. అంటే కాలుష్య కారకానికి సంబంధించి ముఖ్యంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇండియా ఏదైతే లాంచ్ చేసిందో దానికి సంబంధించి ఈ కింది వాటిలో ఉన్న పొల్యూటెంట్ ఇందులో ఇంక్లూడ్ చేయలేదు అన్నారు. ఇందులో కార్బన్ మోనాక్సైడ్ ను ఇంక్లూడ్ చేశారు, ఫైన్ పార్టికల్ మ్యాటర్ ను మనకు ఇంక్లూడ్ చేశారు, ఓజోన్ కు సంబంధించి ఇంక్లూడ్ చేశారు. ఒక ఇంక్లూడ్ చేయనటువంటిది ఏంటంటే క్లోరో ఫ్లోరో కార్బన్స్, వీటిని మనం CFCs అంటారు. ఇందులో మనకు ఫ్రియాన్ అనేటువంటి గ్యాస్ ఉంటుంది, ఫ్రియాన్ వాయువు, ముఖ్యంగా ఏరోసాల్స్ నుంచి కానీ, కోల్డ్ స్టోరేజ్ నుంచి కానీ, ఫ్రిడ్జ్, మన ఇంట్లో వాడేటువంటి రిఫ్రిజిరేటర్ల నుంచి కానీ ఈ CFC అనేటువంటి విడుదలవుతాయి. ఈ CFCs అనేటువంటి క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేటువంటిది O3 ఓజోన్ డిప్లీషన్, ఓజోన్ పొర మనకు డిప్లీషన్ తరిగిపోవడానికి కారణమయ్యేటువంటి, ఓజోన్ పొర తరిగిపోవడానికి కారణమయ్యేటువంటి కాలుష్య కారకం ఏది, CFCs క్లోరోఫ్లోరో కార్బన్స్. ఇక నెక్స్ట్ 17th క్వశ్చన్ చూడండి. హైయర్ ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి ప్రశ్న. టోటల్ నంబర్ ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా, టోటల్ యూనివర్సిటీస్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మిత్రమా, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఇక్కడ గమనించండి, 2015 వరకు భారతదేశంలో ఉండేటువంటి విశ్వవిద్యాలయాలు ఏం విశ్వవిద్యాలయాలు, సెంట్రల్ యూనివర్సిటీస్ గురించి అడిగాడు, స్టేట్ లో ఉండే విశ్వవిద్యాలయాల గురించి అడగలేడు. క్వశ్చన్ బాగా చదివిన తర్వాత మీరు ఆన్సర్ చేయాలి. టోటల్ నంబర్ ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా ఇన్ ఏప్రిల్ 2015, అంటే 2015 ఏప్రిల్ వరకు భారతదేశం ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయాల సంఖ్య ఎంత అడిగాడు. ఆన్సర్ 43, 43 రైట్ ఆన్సర్. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్స్ రిప్రజెంట్ రెన్యూవబుల్ నేచురల్ రిసోర్సెస్. మనకు ఈ ప్రకృతిలో పునరుద్ధరింపబడే వనరులు దొరుకుతాయి, పునరుద్ధరించబడని వనరులు దొరుకుతాయి. రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఉన్నాయి, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు గమనిస్తే టైడల్ ఎనర్జీ కానీ, సోలార్ ఎనర్జీ కానీ, ఓకే, హైడ్రో ఇది పవర్ ప్రాజెక్ట్ అంటే మీన్స్ జల విద్యుత్ శక్తి కానీ, ఇవన్నీ కూడా మనకు రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ మనం చెప్పుకుంటాం. అదే మనకు ఈ మనకు ఫాజిల్ ఫ్యూయల్స్ గా చెప్పుకునేటువంటి పెట్రోల్, ఇథనాల్, కెరోసిన్, నేచురల్ గ్యాస్, ఓకే, కోల్, కోక్, బొగ్గు, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్. ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటిది, ఇచ్చిన 4 ఆప్షన్లో ఏవైతే రెన్యూవబుల్ నేచురల్ రిసోర్సెస్ చూపిస్తాయి అని అడిగాడు. అంటే పునరుద్ధరించదగే వనరులు, తిరిగి తయారయ్యే వనరులు కలిగిన ఆప్షన్ అడిగాడు. ఇక్కడ చూడండి ఆయిల్, ఫారెస్ట్, టైడ్స్. ఇక్కడ ఆయిల్ అన్నారు, ఆయిల్ ఎప్పుడు కూడా తరిగిపోతుంది కాబట్టి ఇది కాదు. ఇక్కడ ఫెర్టైల్ సాయిల్, ఫ్రెష్ వాటర్ అండ్ నేచురల్ గ్యాస్. ఫెర్టైల్ సాయిల్, ఫ్రెష్ వాటర్ అనేటువంటిది రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సే, కానీ నేచురల్ గ్యాస్ కాదు. నేచురల్ గ్యాస్ అనేటువంటిది నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ. క్లీన్ ఎయిర్, ఫాస్ఫేట్స్ అండ్ బయోలాజికల్ డైవర్సిటీ. ఇక్కడ మీరు గమనిస్తే క్లీన్ ఎయిర్ అనేటువంటిది మనకు డెఫినెట్ గా
మనకు రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్. ఫాస్ఫేట్స్ అనేటువంటివి రెన్యూవబుల్ కాదు, అవి మళ్ళీ బయోజియో కెమికల్ సైకిల్స్ ద్వారా వచ్చి చేరాలి, లేకపోతే అవి కంపల్సరీ కాదు. బయోలాజికల్ డైవర్సిటీ అనేటువంటిది ఎప్పుడు ఒకే రకంగా ఉండకపోవచ్చు, కాబట్టి ఇది కూడా కాదు. ఇక కింద చూడండి, ఫిషెస్, చేపలు విపరీతంగా సముద్రాల్లో ఉన్నాయి. ఫెర్టైల్ సాయిల్, ఫలవంతమైన నేల, డెఫినెట్ గా రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్. తర్వాత ఫ్రెష్ వాటర్, ఇది కూడా రెన్యూవబుల్ ఎనర్జీ, రెన్యూవబుల్ నేచురల్ రిసోర్సెస్. కాబట్టి కింద డి ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 19th క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్ డస్ నాట్ ఇంపాక్ట్ ఆన్ టీచింగ్. ఇది టీచింగ్ అప్టిట్యూడ్ కి సంబంధించిన ప్రశ్న. క్వశ్చన్ ఏమడిగాడు, కానిది అన్నాడు. చూడండి, డస్ నాట్. క్వశ్చన్ బాగా చదివితేనే కింద ఆప్షన్స్ మీరు వెళ్ళిపోవాలి. క్వశ్చన్ గుడ్డెద్దు చేలో పడ్డట్టు మీద మీద చదివి కింద ఆప్షన్ పెట్టేస్తే మన ఆన్సర్ పోతుంది, మనం క్వాలిఫై కావాలి. కాబట్టి అభ్యర్థుల ముఖ్య గమనిక, అది కానిది అడుగుతున్నాడా, సరి అయింది అడుగుతున్నాడా, సరికాని అడుగుతున్నాడు, దానికి రిలేటెడ్ అడుగుతున్నాడా, రిలేటెడ్ కాని అంశం అడుగుతున్నాడా చదవాలి. డస్ నాట్ ఇంపాక్ట్ ఆన్ టీచింగ్ అంటే బోధనలో ప్రభావితం చూపని కారకం ఏదైనా అడిగాడు. చూడండి, లెర్నింగ్ త్రూ ఎక్స్పీరియన్సెస్, అనుభవం ద్వారా నేర్చుకోవడం చాలా ప్రభావితం చూపుతుంది. టీచర్స్ నాలెడ్జ్, టీచర్ యొక్క విజ్ఞానం అనేటువంటిది చాలా ప్రభావం చూపుతుంది. టీచర్కు కంటెంట్ లేదనుకోండి, క్లాస్ రూమ్లో ఏం చెప్పలేడు. టీచర్కు నాలెడ్జ్ లేదనుకోండి, ఏం చెప్పడు. కంటెంట్ మీద పట్టుంటే చాలా బాగా బ్రహ్మాండంగా డెలివర్ చేయగలుగుతారు. కాబట్టి ఇది కూడా ఉంటుంది. క్లాస్ రూమ్ యాక్టివిటీస్ దట్ ఎంకరేజ్ లెర్నింగ్. ఎస్, క్లాస్ రూమ్లో తరగతి గదిలో మనం నిర్వహించే కార్యక్రమాలు ఖచ్చితంగా టీచింగ్ని ఎంకరేజ్ చేస్తాయి, అంటే మీన్స్ లెర్నింగ్ ఎంకరేజ్ చేస్తాయి, అభ్యసన వాతావరణం మెరుగుపరుస్తాయి. కానీ అడిగిన ప్రశ్న ఏంటిది, డస్ నాట్, కానిది అడిగాడు. ఇది చూడండి, సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్. టీచర్ తక్కువ కులం కూడా, టీచర్ ఎక్కువ కులం కూడా, టీచర్ బాగా ఆస్తుందా, టీచర్ పెద్ద కార్లు వస్తుందా, టీచర్ బండి మీద వస్తుందా, లేకపోతే మాతో మాట్లాడే పడాలి తిరుపతి సార్ కార్లు వస్తుందా, బండి మీద వస్తుందా, ఇది కాదు కదా. సో ఇది ఇంపాక్ట్ చూపదు. కాబట్టి టీచింగ్ లెర్నింగ్ పైన ప్రభావితం చూపనటువంటి కారకం సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద టీచర్, ఈవెన్ ద స్టూడెంట్స్ ఆల్సో. ఈ స్టూడెంట్స్ గుడిసెలో నివసించే స్టూడెంట్ వచ్చాడా, లేదా హైయెస్ట్ స్టేటస్ లో ఉండేటువంటి స్టూడెంట్స్ వచ్చారా అనేటువంటిది, వాళ్ళ యొక్క సామాజిక అంతస్తు అనేటువంటిది దీని మీద ప్రభావితం చూపదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 28th క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టెప్స్ ఆర్ రిక్వైర్డ్ టు డిజైన్ ఏ క్వశ్చనైర్. ఏదైతే మనకు ఈ ప్రశ్నలను సంబంధించినప్పుడు క్వశ్చనైర్, ప్రశ్నావళిని మనం తయారు చేసేటప్పుడు, క్వశ్చనైర్ అంటే ప్రశ్నావళి, ఎలాంటి ప్రశ్నలు తయారు చేస్తున్నారో దాన్ని ఆధారంగా చేసుకొని ఎన్ని స్టెప్స్ లో అవసరం అవుతాయి, ఈ క్వశ్చనైర్ తయారు చేయడానికి ఎన్ని స్టెప్స్ అవసరం అవుతాయి అని అడిగాడు, అది డిజైన్ చేయడానికి. కింద మనం చూసినట్లయితే రైటింగ్ ప్రైమరీ అండ్ సెకండరీ ఎయిమ్స్ ఆఫ్ ది స్టడీ, ఏ అంశాన్ని అధ్యయనం చేయాలనుకుంటున్నాము దాని యొక్క ప్రాథమిక మరియు ద్వితీయ లక్ష్యాన్ని కూడా ముందే మనం అధ్యయనం చేసి ఉండాలి. నెంబర్ 1, రివ్యూ ఆఫ్ ది కరెంట్ లిటరేచర్, ప్రస్తుతం అందుబాటులో ఉండేటువంటి లిటరేచర్, ఆ యొక్క సాహిత్యాన్ని లేదా అందుబాటులో ఉన్న సమాచారాన్ని మనం రివ్యూ చేయగలిగి ఉండాలి, ఇది కూడా అవసరమే. ప్రిపేర్ ఏ డ్రాఫ్ట్ ఆఫ్ క్వశ్చనైర్, ఇప్పుడు మనం క్వశ్చనైర్ కి సంబంధించిన డ్రాఫ్ట్ రాయాలి, అంటే వాటికి సంబంధించిన అంశాలను ఒక కూలంకషంగా మనం ఒక రైటప్, ఒక సిస్టమేటిక్ గా రాయడం. రివిజన్ ఆఫ్ ద డ్రాఫ్ట్, ఏదైతే రాసిన దత్తాంశం రాసినటువంటి సమాచారం ఉందో దాన్ని రివైజ్ చేసినట్లయితే అప్పుడు మంచి క్వశ్చనైర్ అనేటువంటిది తయారవుతుంది. సో 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 21 క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కాగ్నిటివ్ ఎబిలిటీ. ఏదైతే సంజ్ఞానాత్మక వివాసనానికి సంబంధించి ఏదైతే బ్లూమ్స్ టాక్సానమీ ఉంటుంది, ఇది ఏ టాక్సానమీ, బ్లూమ్స్ టాక్సానమీ. ఈ బ్లూమ్స్ యొక్క ఏది వీటికి సంబంధించినటువంటి వర్గీకరణకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు, సామర్థ్యాల యొక్క వర్గీకరణకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు కాగ్నిటివ్ లెవెల్, అఫెక్టివ్ డొమైన్, కాగ్నిటివ్ డొమైన్, అఫెక్టివ్ డొమైన్ అండ్ సైకోమోటర్ డొమైన్ అని 3 రకాలు వర్గీకరించాడు బ్లూమ్స్. మరి బ్లూమ్స్ యొక్క కాగ్నిటివ్ డొమైన్ కి సంబంధించినటువంటి హైయెస్ట్ లెవెల్ ఏంటిదంటే 100% ఇవాల్యుయేషన్ is the highest level of the cognitive ability. Okay, then 22nd question చూడండి, అచీవ్మెంట్ టెస్ట్స్ ఆర్ కామన్లీ యూజ్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ సాధన పరీక్షలు. అచీవ్మెంట్ టెస్ట్ అంటే సాధన పరీక్షలు. సో అచీవ్మెంట్ టెస్ట్లు ఎందుకోసం ఉపయోగిస్తారు జనరల్ గా అంటే అసెసింగ్ ద అమౌంట్ ఆఫ్ లెర్నింగ్ ఆఫ్టర్ టీచింగ్, అంటే బోధనకు సంబంధించి మనకు బోధన ముగిసిన తర్వాత ఎంత మొత్తంలో సామర్థ్యాలు విద్యార్థులు గణించారని చేయడానికి అచీవ్మెంట్ టెస్ట్ అనేటువంటి పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఈ అంశాన్ని అభ్యర్థులు గమనించారు. తర్వాత 23rd క్వశ్చన్ చూడండి, ద కన్క్లూజన్స్ ఫైండింగ్స్ ఆఫ్ విచ్ టైప్ ఆఫ్ రీసెర్చ్
కెనాట్ బి జనరలైజ్డ్ టు అదర్ సిచ్యువేషన్స్. ఏదైతే మనం ఈ కన్క్లూజన్ సంబంధించి ఏవైతే మనకు ముగింపుకు సంబంధించిన ఏదైతే పొందినటువంటి అంశాలు ఉన్నాయో వాటికి సంబంధించి ఎలాంటి పరిశోధన ఈ జనరలైజ్ చేయనటువంటి అంశం కింది వాటిలో ఏది పరిశోధనకు సంబంధించి సరికానిది జనరలైజ్డ్ అదర్ సిచ్యువేషన్స్ అని అంటారు. ఇందులో మీరు గమనిస్తే క్యాజువల్ కంపారిటివ్ రీసెర్చా, హిస్టారికల్ రీసెర్చా, డిస్క్రిప్టివ్ రీసెర్చా, ఎక్స్పెరిమెంటల్ రీసెర్చా అంటే అభ్యర్థులు గమనించాలి ఈ కింది వాటిలో కన్క్లూజన్ ఫైండింగ్స్ ఆఫ్ విచ్ టైప్ ఆఫ్ రీసెర్చ్ కెనాట్ బి జనరలైజ్డ్ టు అదర్ సిచ్యువేషన్స్. కెనాట్ బి అన్నాడు అంటే క్యాజువల్ కంపారిటివ్ రీసెర్చ్ కూడా ఖచ్చితంగా జనరలైజ్డ్ చేయబడతాయి సిచ్యువేషన్స్ కి. డిస్క్రిప్టివ్ రీసెర్చ్ వర్ణనాత్మకమైనటువంటి పరిశోధన కూడా మనకు జనరలైజ్ చేయబడుతుంది పరిస్థితులకు. ఎక్స్పెరిమెంటల్ అంటే ప్రయోగాత్మకమైనటువంటి పరిశోధన కూడా సాధారణీకరించబడుతుంది అన్ని రకాల పరిస్థితులకు. అన్ని రకాల పరిస్థితులకు సాధారణీకరించలేనిది ఏంటిదంటే హిస్టారికల్ రీసెర్చ్. చారిత్రాత్మకమైనటువంటి పరిశోధన అన్ని రకాల పరిస్థితుల్లో అన్వయించడం సాధ్యం కాదు, కన్క్లూజన్ చేయడం సాధ్యం కాదు. నెక్స్ట్ 24th క్వశ్చన్ చూడండి. టెక్నిక్స్ యూజ్డ్ బై టీచర్ టు టీచ్ ఇన్క్లూడ్స్. ఏదైతే సాంకేతిక ఏదైతే టెక్నిక్స్ టీచర్ టు టీచ్ ఇన్క్లూడ్స్ అంటే ఒక బోధకుడు బోధించడానికి ఎలాంటి టెక్నిక్స్ వాడతాడు అంటే గుర్తుపెట్టుకోండి, క్లాస్ రూమ్ ఎమంగ్ ది 4 walls కావచ్చు, గ్రూప్ లో ఉన్నప్పుడు కావచ్చు, ఎలాంటివి వాడతారంటే లెక్చర్స్ అంటే మనకు ఉపన్యాస పద్ధతిని ఉపయోగిస్తాడు. ఇంటరాక్టివ్ లెక్చర్ అంటే టీచర్ స్టూడెంట్స్ ఒకరికొకరు మధ్యలో కమ్యూనికేట్ అవుతూ యాక్టివ్గా ఇది ఇన్కల్కేట్ అవుతూ పార్టిసిపేట్ మెథడ్లో ఇంటరాక్టివ్ లెక్చర్స్ అనేటువంటి ఉంటాయి. గ్రూప్ వర్క్ టీచర్స్ కొన్ని గ్రూపులుగా వర్గీకరించి ఏం చేస్తారంటే ఇలాంటి పద్ధతులు ఉపయోగించి ఎక్కువ మొత్తంలో అందరూ ఇన్వాల్వ్ అయ్యేటట్టు చేస్తారు. దీస్ ఆర్ టెక్నిక్స్ టీచర్ టు టీచింగ్. లెక్చర్ ఉపయోగించవచ్చు. లెక్చర్ ఎప్పుడు ఉపయోగిస్తారంటే అభ్యర్థులు గమనించాలి, లెక్చర్ మెథడ్ ఈస్ best suitable for whenever the new topic are introduced in the classroom or the new innovations are discussed in the classroom or the starting point of the class should be use this lecture method. Interactive lecture means after some gap period we can interact with the students how they are far away to our lecture or if they are follow our lecture. మనం బోధించేటువంటి అంశాలను అనుసరిస్తున్నాడా లేదా బోధించే అంశాలకు దూరంగా ఉన్నాడని అతడు ఇంటరాక్టివ్ లెక్చర్స్ కూడా ఇస్తే అందులో అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు. గ్రూప్ వర్క్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది వర్క్ ఫాలో అప్ లో గ్రూప్ వర్క్ ఇవ్వడం వల్ల ప్రాజెక్టుల రూపంలో డిఫరెంట్ గ్రూప్స్, గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి వాళ్ళకు మనం బాగా చేయాలనేటువంటిది ఒక రకమైనటువంటి ఇంట్రెస్ట్ వచ్చి ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుంది. దీస్ ఆర్ ద టెక్నిక్స్ teachers should be used among the peer. Then 25th question, a good thesis writing should involve అంటే ఒక మంచి థీసిస్ ఏదైతే ఉందో పరిశోధన గ్రంథం ఏదైతే ఉందో అది ఏవిటిని కలిగి ఉండాలంటే గుర్తుపెట్టుకోండి, మంచి పరిశోధన గ్రంథం. థీసిస్ అంటే పరిశోధన గ్రంథం. నేను పిహెచ్డి చేశాను, నేను థీసిస్ కాకతీయ యూనివర్సిటీకి సబ్మిట్ చేశాను. ఆ థీసిస్ మంచి థీసిసా కాదనేది దేని ఆధారంగా నిర్ణయించబడుతుందంటే ఈ కింది అంశాల ఆధారంగా నిర్ణయించబడుతుంది. నెంబర్ 1, రిడక్షన్ ఆఫ్ పంక్చుయేషన్ అండ్ గ్రామటికల్ ఎర్రర్స్ టు మినిమం. ఏదైతే మనం అనవసరమైనటువంటి వ్యాకరణాత్మకమైనటువంటి మిస్టేక్స్ లేకుండా ఉండడం. కేర్ఫుల్ చెకింగ్ ఆఫ్ రెఫరెన్సెస్, ఏవైతే మనం ఇచ్చేటువంటి రెఫరెన్సెస్ ఉన్నాయో రెఫరెన్సెస్ ను చాలా జాగ్రత్తగా ఇచ్చేయడం. కన్సిస్టెన్సీ ఇన్ ద వే ద థీసిస్ ఈజ్ రిటన్. ఏదైతే మనం థీసిస్ రాస్తున్నామో రాయబడి ఉందో ఆ థీసిస్ కి సంబంధించి కన్సిస్టెన్సీ ఉండాలి, అంటే దాని యొక్క విలువ ఉండాలి, దాని యొక్క స్థిరమైనటువంటి వాల్యూ ఉండాలి, దానికి స్థిరాత్మకత ఉండాలి. అది ఉన్నప్పుడే దానికి వాల్యూ. Then a clear and well written abstract should be right abstract about the thesis. Okay, kabatti anni amshalu mukyam. 26th question చూడండి. Which of the following statements regarding the meaning of research are correct? ఇక్కడ మనం ఒక వస్తుందా ఈ స్టేట్మెంట్ కి సంబంధించి మనం గమనించినప్పుడు కరెక్ట్ స్టేట్మెంట్ ఏవని అడిగాడు రిగార్డింగ్ ఆఫ్ ది రీసెర్చ్. Research refers a series of systematic activity or activities undertaken to find out the solution of a problem. ఒక సమస్యకు సంబంధించి పరిష్కారం కనుక్కోవడం,
అది ఒక సిస్టమేటిక్ వేలో కనుక్కోవడం, వివిధ రకాలైనటువంటి చర్యల ద్వారా కనుక్కోవడం. ఇట్ ఈస్ ఎ సిస్టమేటిక్, లాజికల్ అండ్ అన్బయాస్డ్ ప్రాసెస్ వేర్ ఇన్ వెరిఫికేషన్ ఆఫ్ హైపోథెసిస్, డాటా అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ కెన్ బి డన్. అంటే సిస్టమేటిక్, దాంతోపాటు లాజికల్, తర్కంతో కూడి ఉండి, అన్బయాస్డ్, డౌట్ఫుల్ లేకుండా, తర్వాత హైపోథిసిస్ ఏవైతే మనం ఇవ్వాల్సినటువంటి హైపోథిసిస్ ఏవైతే ఉన్నాయో, చర్యాత్మకమైనటువంటి హైపోథిసిస్ ఏవైతే ఉన్నాయో అవి ఏది చాలా వెరిఫై చేయబడి ఉండాలి, దత్తాంశం విశ్లేషణ చేయబడి ఉండాలి, వర్ణించబడి ఉండాలి. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది డాటా అండ్ ఫార్మేషన్ ఆఫ్ ది ప్రిన్సిపల్స్ కెన్ బి డన్. దెన్ ఇట్ ఈస్ ఎన్ ఇంటెలెక్చువల్ ఎంక్వైరీ ఆర్ క్వెస్ట్ టువర్డ్స్ ట్రూత్. అవి సత్యానికి నిలబడే విధంగా ఉండాలి. ఇట్ లీడ్స్ టు ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ది నాలెడ్జ్. ఇది భవిష్యత్తులో కొత్త విజ్ఞానానికి దారి తీయాలి, లేదా ఆ కొత్త విజ్ఞానానికి తెర తీసే విధంగా, దారి చూపే విధంగా ఉండాలి. ఇది మనకు రీసెర్చ్ కు సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ జీన్ పియాజే. ఇది మనకు సంజ్ఞానాత్మకమైనటువంటి వికాసానికి సంబంధించి అని చెప్పుకుంటాం, సైకాలజీకి సంబంధించి, ముఖ్యంగా కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఆఫ్ ది హ్యూమన్స్ అండ్ ది బేస్ ఆఫ్ ఈజ్. ఇక్కడ ఏమడిగినంటే జీన్ పియాజే అనేటువంటి శాస్త్రవేత్త ఏమిచ్చాడంటే థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్, సంజ్ఞానాత్మక వికాసాన్ని గురించి ఇచ్చాడు. ఆఫ్ హ్యూమన్స్ ఆఫ్ ది బేస్ ఆఫ్ హిస్, మనిషి యొక్క దేని ఆధారంగా ఇచ్చాడంటే ఫండమెంటల్స్ రీసెర్చ్, అంటే మౌలికమైనటువంటి పరిశోధన ఆధారంగా ఇవ్వడం అనేటువంటి జరిగింది. తర్వాత కింద 28th క్వశ్చన్ చూడండి. మేల్ అండ్ ఫీమేల్ స్టూడెంట్స్ పెర్ఫార్మ్ ఈక్వల్లీ వెల్ ఇన్ ఎ న్యూమరికల్ ఆప్టిట్యూడ్ టెస్ట్. దిస్ స్టేట్మెంట్ ఇండికేట్స్. మగవారు ఆడవారు ఇద్దరు కూడా సమానమైనటువంటి ప్రదర్శన, పెర్ఫార్మ్ అంటే మంచి ఏది పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. అందులో కరెక్ట్గా ఇద్దరు ఈక్వల్గా చేయడం జరిగింది. న్యూమరికల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అని ఇచ్చాడు. అంటే సంఖ్యాత్మకమైనటువంటి అభిరుచికి సంబంధించినటువంటి ప్రశ్న. మరి దేనికి సంబంధించి? నల్ హైపోథిసిస్. ఎందుకు? అక్కడ తేడా ఏమి లేదు, ఇద్దరు సమానం అంటున్నారు కాబట్టి నల్ హైపోథిసిస్. నెక్స్ట్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ టీచింగ్ ఎయిడ్స్ ఆర్ కరెక్ట్? అంటే కరెక్ట్ ఏది అని అడిగాడు. చూసారా, ఇన్కరెక్ట్ అడగలే, కరెక్ట్ అడిగాడు. ఇక్కడ దే హెల్ప్ ఇన్ క్రియేటింగ్ కాన్సెప్ట్స్ ఫర్ లాంగర్ డ్యూరేషన్. కాబట్టి అవి ఖచ్చితంగా మనకు కాన్సెప్ట్స్, భావనలు రూపొందిస్తాయి, ఎక్కువ కాలం వరకు మన లోపల ఉంటాయి, చిహ్నాల రూపంలో, స్మృతి గుర్తుల రూపంలో మెదడులో ఉంటాయి. దే హెల్ప్ స్టూడెంట్స్ లర్న్ బెటర్. అవి ఖచ్చితంగా విద్యార్థులు, అభ్యాసకులు ప్రభావవంతంగా నేర్చుకోవడానికి తోడ్పడతాయి. ఎస్, ఇది కూడా కరెక్టే. దే మేక్ టీచింగ్ లర్నింగ్ ప్రాసెస్ ఇంట్రెస్టింగ్. బోధన అభ్యాసన వాతావరణాన్ని చాలా ఆసక్తికరంగా మారుస్తాయి. ఏవి? టీచింగ్ ఎయిడ్స్, బోధనోపకరణాలు చాలా భావాలను పెంపొందిస్తాయి, బాగా నేర్చుకోవడానికి తోడ్పడతాయి, బోధన అభ్యాసన వాతావరణాన్ని ఆసక్తికరంగా మారుస్తాయి అనేది కరెక్ట్ ఆన్సర్. ఈ మూడు కరెక్ట్. నెక్స్ట్ 38th క్వశ్చన్ చూడండి. ఏ గుడ్ టీచర్ ఈజ్ వన్ హూ. ఎవరు మంచి టీచర్ అని కింది వాటి 4 ఆప్షన్స్ ఆధారంగా మీరు గుర్తుపట్టాలి. కేవలం ఒకటే ఆన్సర్ చూసి మనం పెట్టకూడదు. ఇన్స్పైర్ స్టూడెంట్స్ టు లర్న్. ఎస్, ఇది కరెక్టే. మరి మిగతా చూద్దాం. గివ్స్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. కేవలం సమాచారం ఇస్తే గొప్ప టీచర్ అవుతాడా? నో. ఎక్స్ప్లెయిన్స్ కాన్సెప్ట్స్ అండ్ ప్రిన్సిపల్స్. భావనలు, సూత్రాలు చెప్తే గొప్ప టీచర్ అవుతాడా? నో. గివ్స్ ప్రింటెడ్ నోట్స్ టు స్టూడెంట్స్. ఈజీగా ఉండడానికి నోట్స్ తీసుకుపోయి అరే చదువురాబాయ్ అని కాగితాలు ఇస్తే గొప్ప టీచర్ అవుతాడా? నో. ఇన్స్పైర్ స్టూడెంట్స్ టు లర్న్. నేర్చుకోవడానికి విద్యార్థులను ప్రేరణకు గురి చేయాలి. కాబట్టి ఈ కింద ఇచ్చిన 4 ఆప్షన్లు ఇది కరెక్ట్ ఆన్సర్. సో దిస్ ఇస్ రైట్ ఆన్సర్. 31 నుంచి 36 వరకు ఇది మనకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు 10th క్లాస్ లెవెల్లో. దీనికి సంబంధించిన కాంప్రహెన్షన్ క్వశ్చన్. ఈ కాంప్రహెన్షన్ క్వశ్చన్ మీరు చదివి అర్థం చేసుకొని ఆ అండర్స్టాండింగ్ లెవెల్ ఎంత ఉందో గుర్తించే విధంగా 5 ప్రశ్నలు ఇస్తారు. ఈ 5 ప్రశ్నలకు మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 36 క్వశ్చన్ చూడండి. ఈ 36 క్వశ్చన్ తర్వాత 37 చూడండి. ఎట్ ప్రెసెంట్ ఏ పర్సన్ ఈజ్ 4 times ఓల్డర్ దెన్ హిస్ సన్. అంటే కొడుకు కంటే తండ్రి వయసు 4 రెట్లు పెద్దది అని అడిగాడు. అండ్ 3 years ఓల్డర్ దెన్ హిస్ వైఫ్. అంటే భార్య కంటే 3 సంవత్సరాల పెద్దవాడు అని చెప్తాడు. ఆఫ్టర్ 3 years, 3 సంవత్సరాల తర్వాత, ద ఏజ్ ఆఫ్ ద సన్ విల్ బి 15 years. 3 సంవత్సరాల తర్వాత కొడుకు వయసు 15 సంవత్సరాలుగా ఉంటే ద ఏజ్ ఆఫ్ ది పర్సన్స్ వైఫ్స్ ఆఫ్టర్ 5 years విల్ బి. మరి ఆ వ్యక్తి యొక్క భార్య యొక్క వయసు 5 సంవత్సరాల తర్వాత ఎంత ఉంటుంది అని అడిగాడు. అప్పుడు ఆన్సర్ 50 సంవత్సరాలు. ఓకేనా? దెన్ 38 క్వశ్చన్ మనం చూద్దాం. అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ 2 ఆర్ కాంట్రాడిక్టరీ. అంటే ఒకదానికొకటి వ్యతిరేకం.
అండ్ టు ఈచ్ అదర్ ఒకదానికి సెలెక్ట్ ద కరెక్ట్ కోడ్ రిప్రజెంట్స్ దెమ్. అవి రెండింటిని కరెక్ట్ కోడ్ ని చూడండి. స్టేట్మెంట్ చూడండి. ఆల్ పోయట్స్ ఆర్ ఫిలాసఫర్స్. అందరూ కవులు తత్వవేత్తలు అని చెప్పారు. సమ్ పోయట్స్ ఆర్ ఫిలాసఫర్స్. కొద్ది మంది కవులు ఫిలాసఫర్స్ అని. సమ్ పోయట్స్ ఆర్ నాట్ ఫిలాసఫర్స్. ఎస్, ఆల్ పోయట్స్ ఆర్ ఫిలాసఫర్స్ అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, సమ్ పోయట్స్ ఆర్ నాట్ ఫిలాసఫర్స్. ఎందుకు కాకపోవచ్చు కదా, ఒకదానితో ఒకటి కాంట్రాడిక్టరీ అన్నాడు కదా, వ్యతిరేకం అన్నాడు కదా. కాబట్టి అందరు పోయట్స్ ఫిలాసఫర్స్ అయినప్పుడు కొందరు పోయట్స్ అసలు ఫిలాసఫర్స్ కాదు. ఇది కరెక్ట్. ఓకే, ఇది అభ్యర్థులు గమనించాలి. ఎస్, కాబట్టి కాంట్రాడిక్టరీ కాబట్టి ఏ అండ్ సి రైట్ ఆన్సర్. 39 క్వశ్చన్ చూడండి. ఇన్ అన్ ఎగ్జామినేషన్ 10,000 స్టూడెంట్స్ అపియర్డ్. ద రిజల్ట్స్ రివీల్డ్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ హ్యావ్. మరి 10,000 మంది విద్యార్థులు అపియర్ అయినప్పుడు ఇక్కడ రిజల్ట్ రివీల్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ హ్యావ్. ఇక్కడ ఇంతమంది వీళ్ళకి సంబంధించి ఇచ్చారు. ఏమిచ్చారు? ఇంతమంది పాస్డ్ ఇన్ ఆల్ 5 సబ్జెక్ట్స్, ఇంత పాస్డ్ 3 సబ్జెక్ట్స్, ఇంత. ఈ విధంగా ఇచ్చిన తర్వాత దీని యొక్క రైట్ ఆన్సర్ ఏది? 6,300. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్? నాట్ అన్నాడు చూడండి, అంటే ప్రభావవంతమైనటువంటి కమ్యూనికేషన్ కు సంబంధం కానిది అని అన్నాడు. స్ట్రాటజిక్ యూజ్ ఆఫ్ గ్రేప్ వైనా, పర్సుయేసివ్ అండ్ కన్విన్సింగ్ డైలాగా, పార్టిసిపేషన్ ఆఫ్ ది ఆడియన్స్, వన్ వే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. గుర్తుపెట్టుకోండి, నాట్ ఏ ప్రిన్సిపల్. ఇది ప్రిన్సిపల్ కాదు. అంటే ఇచ్చిన ప్రశ్నకు ఇది సరైన సమాధానం. మిగతా అన్ని ఎఫెక్టివ్ కమ్యూనికేషన్స్ కు ప్రిన్సిపల్సే. స్ట్రాటజిక్ యూజ్ ఆఫ్ గ్రేప్ వైన్, పర్సుయేసివ్ అండ్ కన్విన్సింగ్ డైలాగ్, పార్టిసిపేషన్ ఆఫ్ ది ఆడియన్స్, ఈ మూడు కూడా ఎఫెక్టివ్ కమ్యూనికేషన్స్ కి ప్రిన్సిపల్సే. కానిది మనకు వన్ వే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. కాబట్టి అది ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఎట్లయితే కమ్యూనికేషన్ ఇద్దరి మధ్యలో ఉండాలి. కాబట్టి వన్ వే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది నాట్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. 41 చూడండి. ఇన్ కమ్యూనికేషన్ ద లాంగ్వేజ్ ఈస్. గుర్తుపెట్టుకోవాలి, కమ్యూనికేషన్ భాషకు సంబంధించి, సంభాషణకు సంబంధించి లాంగ్వేజ్ అనేటువంటిది ఏంటిది అంటే వెర్బల్ కోడ్. ఎందుకు? మనం సంభాషిస్తేనే, ధ్వని శబ్దం రూపంలో బయటకు మాట్లాడితేనే భాష ఏర్పడుతుంది. కాబట్టి ఇట్ ఈస్ ఎ వెర్బల్ కోడ్. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 42 క్వశ్చన్ చూడండి. వెన్ ద పర్పస్ ఆఫ్ డెఫినేషన్ ఈస్ టు ఎక్స్ప్లెయిన్ ద యూస్ ఆర్ టు ఎలిమినేట్ అంబిగ్యూటీ, ద డెఫినేషన్ ఈస్ కాల్డ్. అంటే ఇక్కడ ఇచ్చింది ఏంటంటే పర్పస్ ఆఫ్ డెఫినేషన్ ఈస్ టు ఎక్స్ప్లెయిన్ ద యూజర్ యూస్ ఆర్ టు ఎలిమినేట్ ద అంబిగ్యూటీ ఆఫ్ ది డెఫినేషన్ ఈస్ కాల్డ్. దీన్ని మనం లెక్సికల్ అని పిలుస్తాం. ఏమంటాం? లెక్సికల్. 43 చూడండి. ఏ డిడక్టివ్ ఆర్గ్యుమెంట్ ఈస్ ఇన్వాలిడ్ ఇఫ్. అంటే నిగమనాత్మకమైనటువంటి ఆర్గ్యుమెంట్ ఇన్వాలిడ్ అయితే ఈ కింది వాటిలో ఏది అన్నట్టు. ఈ డిడక్టివ్ ఆర్గ్యుమెంట్ ఇన్వాలిడ్ అయితే, ఈస్ ఇన్వాలిడ్ అయితే, ఇట్స్ ప్రిమైసెస్ ఆర్ ట్రూ బట్ ఇట్స్ కన్క్లూజన్ ఈస్ ఫాల్స్. ఇది చాలా సార్లు అడిగిన ప్రశ్న, గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్ అభ్యర్థులు బాగా గమనించండి. 43 క్వశ్చన్. ఇప్పటి వరకు యూజీసీ నెట్ నిర్వహించిన ప్రతి క్వశ్చన్ పేపర్ లో ఇదే ప్రశ్న ఉంది, సేమ్ క్వశ్చన్. దెన్ 44 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ కమ్యూనికేషన్? సంభాషణకు సంబంధించి, భాషణకు సంబంధించి, సమాచారానికి సంబంధించి మనకి క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏవి అని అడిగాడు. అన్ని దీనికి ఇచ్చినటువంటి సమాచారం. కమ్యూనికేషన్ ఇన్వాల్వ్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్, ఫ్యాక్ట్స్ అండ్ ఒపీనియన్. Communication involves both information and understanding. Communication is continuation process. Yes. Communication is circular process. Yes. కాబట్టి అన్ని కరెక్ట్. 45 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద కోడ్స్ గివెన్ బిలో కంటైన్స్ ఓన్లీ ద కరెక్ట్ స్టేట్మెంట్స్? సెలెక్ట్ ద కోడ్. ఈ కింద ఇచ్చినటువంటి 4 వాటిలో మనకు ఏవి కరెక్ట్ స్టేట్మెంట్స్ అన్నాడు. మనకు వెన్ డయాగ్రామ్ రిప్రజెంట్స్ ద ఆర్గ్యుమెంట్స్ గ్రాఫికల్లీ. వెన్ డయాగ్రామ్ కెన్ ఎక్స్చేంజ్ అవర్ అండర్స్టాండింగ్. ఎస్. కాబట్టి వెన్ డయాగ్రామ్స్ అనేటువంటివి ఆర్గ్యుమెంట్స్ గ్రాఫికల్ రూపంలో చూపిస్తాయి. వెన్ డయాగ్రామ్స్ అనేటువంటివి అండర్స్టాండింగ్ లెవెల్ను పెంచుతాయి. తర్వాత వెన్ డయాగ్రామ్స్ ఈజ్ క్లియర్ మెథడ్ ఆఫ్ నొటేషన్. ఇలా వెన్ డయాగ్రామ్స్ ఇచ్చినప్పుడు వీటి మధ్యలో ఉండే రిలేషన్స్ ను కానీ నొటేషన్స్ ను కానీ మనకు క్లియర్ గా అర్థం చేసుకోవడానికి తోడ్పడుతుంది. నెక్స్ట్ ఇది మనకు నంబర్ సిరీస్ కి సంబంధించి ఇచ్చాడు. ఇక్కడ నెక్స్ట్ టర్మ్ అడిగాడు. అంటే 2, 5, 9, 19, 37 తర్వాత వచ్చే నంబర్ ఎంత అని అడిగాడు. అంటే 2, 5, 9, 19, 37 తర్వాత వచ్చే సంఖ్య ఎంత అని అడిగాడు. ఆన్సర్ 75. నెక్స్ట్ ఇండక్టివ్ రీజనింగ్ ఈజ్
గ్రౌండెడ్ ఆన్. ఇండక్టివ్ రీజనింగ్ అంటే ఆగమనాత్మకమైన వివేచన దేని ఆధారంగా ఉంటుంది, దేంట్లో భాగం ఉంటుందంటే యూనిఫార్మిటీ ఆఫ్ నేచర్. ఓకేనా, యూనిఫార్మిటీ ఆఫ్ నేచర్ ఉండేది గుర్తుపెట్టుకోండి, ఇండక్టివ్ రీజనింగ్. 48th question. If we want to seek new knowledge of facts about the world, we must rely on reason of the type. మనం ఏమంటున్నామంటే ఇక్కడ ఈ వాంట్ టు సీక్ న్యూ నాలెడ్జ్, కొత్త సమాచారాన్ని విజ్ఞానాన్ని మనం నేర్చుకోవాలనుకున్నప్పుడు ఏది ఫ్యాక్ట్స్, నిజాలకు సత్యాలకు సంబంధించి అబౌట్ ద వరల్డ్, ఈ ప్రపంచిక సత్యాల గురించి నేర్చుకోవాలనుకున్నప్పుడు వి మస్ట్ రిలై ఆన్ రీజన్ ఆఫ్ ద టైప్. మరి దానికి సంబంధించినటువంటి రీజన్స్ కూడా మనం ఏం కావాలి, రిలే కావాలి. దీన్ని మనం ఏమంటాం అంటే ఇండక్టివ్. నెక్స్ట్ 49 చూడండి. ఎఫెక్టివ్నెస్ ఆఫ్ కమ్యూనికేషన్ కెన్ బి ట్రేస్డ్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. అంటే ఎఫెక్టివ్ ప్రభావవంతమైనటువంటి కమ్యూనికేషన్ కి సంబంధించి దేని ఆధారంగా ట్రేస్ చేయొచ్చు అంటే ఆటిట్యూడ్ సర్వేస్ ద్వారా కానీ, పెర్ఫార్మెన్స్ రికార్డ్స్ ద్వారా కానీ, స్టూడెంట్స్ అటెండెన్స్ ద్వారా కానీ మనం ట్రేస్ చేయొచ్చు. తర్వాత వన్ డే ప్రకాష్ లెఫ్ట్ హోమ్ అంటే ఇది దిశలకు సంబంధించినటువంటి డైరెక్షన్కి సంబంధించిన ప్రశ్న. ఇక్కడ ఏమొచ్చాడు, ప్రకాష్ తన ఇంటిని వదిలిపెట్టాడు. వదిలిపెట్టి అండ్ వాక్ 10 kilometers టువర్డ్స్ సౌత్. దక్షిణం వైపుకి ఇక్కడ ఉంటే దక్షిణ వైపుకు ఎంత ఎత్తు వచ్చాడట, 10 kilometers వచ్చాడు, 10 km వచ్చాడు. టర్న్డ్ రైట్, ఇలా వచ్చినటువంటి వ్యక్తి టర్న్డ్ రైట్ అన్నాడు, అంటే ఇటు ఇటు టర్న్డ్ రైట్. సో అతనికి రైట్ ఇటు అవుతుంది. ఎంత అన్నాడు, 5 kilometers అన్నాడు. దెన్ టర్న్డ్ రైట్, మళ్ళీ ఎంత అన్నాడు, టర్న్డ్ రైట్ అండ్ వాక్ 10 kilometers అన్నాడు, అంటే ఇక్కడికి మళ్ళీ సేమ్ 10 kilometers. అండ్ టర్న్డ్ లెఫ్ట్, సో ఇక్కడికి మళ్ళీ లెఫ్ట్ అండ్ వాక్ 10 kilometers. ఇది 10 kilometers. హౌ మెనీ kilometers విల్ హీ హ్యావ్ టు వాక్ టు రీచ్ హిజ్ హోమ్? ఇది ఇల్లు. ఓకే, ఇక్కడ నుంచి ఇతడు వెళ్ళినటువంటి దానికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అవుతుంది, 5 km. ఇది ఎంత, 10 km. ఆన్సర్ ఎంత కావాలి ఇప్పుడు, 15 km. సో రైట్ ఆన్సర్ ఈజ్ 15 km. ఇది 5 km, ఇది 10 km, టోటల్ 15 kilometers. అతను ఇది ఇంటికి చేరడానికి పట్టే దూరం 15 kilometers. నెక్స్ట్ 51 చూడండి. ఏ గర్ల్ ఇంట్రడ్యూస్ ఏ బాయ్. ఒక గర్ల్ ఏం చేసింది, ఇంట్రడ్యూస్ ఏ బాయ్ యాజ్ ద సన్ ఆఫ్ ద డాటర్, యాజ్ ద సన్ ఆఫ్ ద డాటర్ ఆఫ్ ది ఫాదర్ ఆఫ్ హర్ అంకుల్. ద బాయ్ ఈజ్ రిలేటెడ్ టు ది గర్ల్. మరి ఈ బాయ్ ఈ గర్ల్కి ఏమవుతాడు అని. కాబట్టి ఈ బాయ్కి గర్ల్, ఈ గర్ల్కు బాయ్ ఏమవుతాడంటే బ్రదర్ అవుతాడు, అన్నయ్య అవుతాడు. ఏమవుతాడు, అన్నయ్య అవుతాడు, బ్రదర్ అవుతాడు. ఏ గర్ల్ ఇంట్రడ్యూస్ ఏ బాయ్, ఒక బాయ్ ని మనకు ఇంట్రడ్యూస్ చేస్తుంది. ద సన్ ఆఫ్ ద డాటర్, ద సన్ ఆఫ్ ద డాటర్, ఓకే, ఆఫ్ ద ఫాదర్, ద సన్ ఆఫ్ ద డాటర్ ఆఫ్ ద ఫాదర్ ఆఫ్ హర్ అంకుల్. The boy is related to the girl. Answer, brother. Then in a certain code, ఇది కోడ్ భాష, ఒక కోడ్ లాంగ్వేజ్ లో మధుర ఏమంటున్నాడు, ఈ మధురను దేనిగా రాసుకోవచ్చట, JXQEROX గా రాస్తే హోటల్స్ ను దేనిగా రాయొచ్చు అంటే, హోటల్స్ ను దేనిగా రాయొచ్చు అంటే ELQBIP గా రాయొచ్చు. మధురను JXQEROX గా రాస్తే హోటల్స్ ను దేనితో రాస్తామంటే ELQBIP గా రాస్తాం. నెక్స్ట్ ద టర్మ్ గ్రేప్ వైన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్. ఈ గ్రేప్ వైన్ ను దేని గా పిలవస్తూ అంటే గుర్తుపెట్టుకోండి, ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్. హారిజంటల్ కమ్యూనికేషన్ కాదు, డౌన్వర్డ్ కమ్యూనికేషన్ కాదు, అప్వర్డ్ కమ్యూనికేషన్ కాదు. ఆన్సర్ ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్, అశాబ్దిక సంభాషణ. ఇన్ఫార్మల్ కమ్యూనికేషనే మనకు 75% వరకు లర్నింగ్ లో తోడ్పడుతుంది. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. అంటే మన పోస్టర్స్, గెస్టర్స్, బాడీ లాంగ్వేజ్, ఐ కాంటాక్ట్, ఐ బ్రోస్ మూమెంట్, ఓకే, ఇవన్నీ కూడా ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ కింద వస్తాయి.
నెక్స్ట్ 54 క్వశ్చన్ చూడండి. అసెర్షన్ అండ్ రీజన్ గుర్తుపెట్టుకోండి. అసెర్షన్ రీజన్ కి సంబంధించి అభ్యర్థులు గుర్తుపెట్టుకున్నప్పుడు ఇందులో 4 స్టేట్మెంట్లు ఉంటాయి. ఏ అండ్ ఆర్ ట్రూ, ఆర్ ఇస్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఏ, ఇది మొదటిది ఉంటుంది. బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ బట్ ఆర్ ఇస్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఏ అని ఉంటుంది. ఏ ట్రూ ఆర్ ఫాల్స్ అని ఉంటుంది. ఏ ఫాల్స్ ఆర్ ట్రూ అని ఉంటుంది. ఇలా 4 స్టేట్మెంట్లు చూడండి. ఫార్మల్ కమ్యూనికేషన్ టెండ్స్ టు బి ఫాస్ట్ అండ్ ఫ్లెక్సిబుల్. ఎస్, ఫార్మల్ కమ్యూనికేషన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. రైటే? ఓకేనా? రైటేనా అని మనం చూసినప్పుడు ఫార్మల్ కమ్యూనికేషన్ ఈజ్ ది సిస్టమేటిక్ అండ్ ఆర్డర్లీ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్. కాబట్టి శాబ్దిక సమాచారం అనేటువంటిది సిస్టమేటిక్గా మరియు ఆర్డర్గా ఉంటుంది అని ఆన్సర్ ఇచ్చాడు. కాబట్టి ఇచ్చిన వాటికి చూడండి, మొదటిది ఫాస్ట్ ఫ్లెక్సిబుల్ అనేటువంటిది తప్పు. కాబట్టి ఏ ఈజ్ ఫాల్స్, ఆర్ ఈజ్ ట్రూ. ఇలా ముందుకు ముందే మనం కన్ఫర్మ్ కాకూడదు, చదివిన తర్వాత అర్థం చేసుకోండి. తర్వాత 55 నుంచి 60 వరకు మనకు డాటా అనాలిసిస్కి సంబంధించినటువంటి ప్రశ్న. ఏంటిది? డాటా అనాలిసిస్, దత్తాంశ విశ్లేషణ. 10th క్లాస్ వరకు ఈ డాటా అనాలిసిస్కి సంబంధించి మీరు గమనించినప్పుడు ఇలా మనకు బార్ గ్రాఫ్ల రూపంలో కానీ, బార్ గ్రాఫ్ల రూపంలో కానీ, లేదా మనకు లైన్ గ్రాఫ్ల రూపంలో కానీ, లేదా పై గ్రాఫ్ రూపంలో కానీ, పై గ్రాఫ్ల రూపంలో కానీ, లేదా ట్యాబులార్ ఫామ్లో కానీ ఇచ్చి ఒక వ్యవస్థకు సంబంధించి కానీ, ఒక సంస్థకు సంబంధించి కానీ, గత కొన్ని సంవత్సరాలుగా సాధించిన లాభాలు, ఫలితాలు, ఉత్పత్తులు, ఉత్పాదకతలు, లేదా ఒక పాఠశాల అయితే వివిధ సబ్జెక్టుల యొక్క ఫలితాలు, లేదా ఒక క్లాస్ రూమ్లో అయినట్లయితే విద్యార్థులు సాధించినటువంటి ఫలితాలను ఈ డాటా అనాలిసిస్ రూపంలో ఇచ్చి మనకు 5 ప్రశ్నలు ఇచ్చి ఆన్సర్ రాబడతారు. సో అభ్యర్థులు గమనించాలి. యూజీసీ నెట్కి సంబంధించి రాస్తున్నప్పుడు 50 ప్రశ్నలు మాత్రం ఇస్తారు, 50కి 50 రాయాలి. ఇవి పాత పేపర్లు కాబట్టి 60 ప్రశ్నలు ఇచ్చారు. మొదటి 50 వాటికే వీళ్ళు ప్రయరైజ్డ్గా మార్క్స్ అనేటువంటి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఆల్వేస్ బీ విత్ యూ. శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అటానమస్, స్వయం ప్రతిపత్తి గల కళాశాల మిమ్మల్ని వెన్నంటే ఉంటుంది, మిమ్మల్ని నడిపిస్తుంది, మిమ్మల్ని గెలిపిస్తుంది. ముఖ్యంగా వృక్షశాస్త్ర విభాగం, ఆహార శాస్త్రం, పంటల ఉత్పత్తి విభాగం, బాటనీ, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, ఫుడ్ సైన్స్ అండ్ క్రాప్ ప్రొడక్షన్కి సంబంధించి మేము మీతో వెన్నంటే ఉంటాం, మిమ్మల్ని సలహాలు సూచనలు ఇస్తూనే ఉంటాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎస్ఆర్ఆర్ కాలేజ్లో మనకి వివిధ రకాల పీజీ కోర్సెస్ ఉన్నాయి. పీజీ బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఇలా వీటికి సంబంధించిన పొలిటికల్ సైన్స్, కామర్స్, ఎకనామిక్స్, ఇలా అన్ని విభాగాలకు సంబంధించిన పీజీ కోర్సెస్ ఉన్నాయి. ఇది ఒక అటానమస్ కాలేజ్, ఎస్ఆర్ఆర్ కాలేజ్. కాబట్టి అభ్యర్థులకు సూచన, సిపి గేట్ ద్వారా ఎవరైతే పరీక్ష రాసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్ఆర్ఆర్ కాలేజీని చూసుకోండి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ ఇన్ నార్థన్ తెలంగాణ రీజియన్ అండ్ వెరీ ప్రెస్టీజియస్, హిస్టారికల్ అండ్ రెప్యూటెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. యోధులు ఇచ్చినటువంటి కళాశాల. 1951లో మనకు ఎస్టాబ్లిష్ చేయబడ్డటువంటి కళాశాల. 4500 మంది విద్యార్థులు. మనకు డిస్టెన్స్ మోడ్లో కూడా అంబేద్కర్ ఓపెన్ ఇన్స్టిట్యూట్ ద్వారా సెంటర్ అనేటువంటిది ఉంది. ఇందులో కొన్ని వేల మంది చదువుతున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా ఎన్సిసి, ఎన్ఎస్ఎస్కు సంబంధించినటువంటి ద్వారా విద్యార్థులు దేశభక్తిని పెంపొందించడం, సేవా కార్యక్రమంలో పాల్గొనడం, ఇలాంటి అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. కాబట్టి ఎస్ఆర్ఆర్ కాలేజ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ ఇన్ నార్థన్ తెలంగాణ రీజియన్. సో ఇది ఎల్లప్పుడూ మిమ్మల్ని నడిపిస్తుంది, గెలిపిస్తుంది. ఐ విష్ ఆల్ సక్సెస్ మై డియర్ ఫ్రెండ్స్.